వాళ్ళు వచ్చేసి పల్లీల బచ్చాలు చూపిస్తానండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ కేజీ పల్లీలు తీసుకున్నానండి. ఇలా వేయించుకోవాలి. వేయించుకొని పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకొని ఇలా ఉంచుకోవాలి. బెల్లము హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను. హాఫ్ కేజీ పల్లీలకు హాఫ్ కేజీ బెల్లం పడుతుంది. తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకోవచ్చు. మేము హాఫ్ కేజీ చేస్తాను బెల్లము. గోధుమ పిండి మైదా పిండితో కూడా చేస్తాను నేను ఎక్కువ, కాకపోతే ఈసారి గోధుమ పిండితో చేస్తున్నాను చూడండి. గోధుమ పిండి నానబెట్టుకోవాలి. ఓకే అండి, పిండి తట్టుకున్నాను. పైన ఆయిల్ ఒక పావు నూనె పోసుకొని నానబెట్టుకోవాలి. వాటర్ గరం చేసుకోవాలండి. కొంచెం ఈ పల్లీలు పొడి చేసుకోవాలండి. ఫస్ట్ మిక్సీకి వేసుకుంటున్నాను. పోవాలండి, మెత్తగా పట్టుకోవద్దు. పిండి అన్నీ ఇలాగనే పట్టుకోవాలి. ఓకేనండి, ఇట్లా బెల్లం వేసుకోవాలి. ఇలా అంతా పొడి పట్టుకున్నాను పల్లీలు. ఇప్పుడు దీంట్లో కొంచెం బెల్లం వేసుకుంటా నూరుకోవాలి. ఇక్కడ వేడి నీళ్ళు గరం చేసి పెట్టుకున్నానండి. మసిలిన ఇవి వేడి నీళ్ళు చూపిస్తాను ఇప్పుడు నేను. దీంట్లో ఇప్పుడు పిండి వేసుకోవాలి. ఇది ముద్దగా అవుతుందండి. ఎలా అవుతుందో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. పొడిగా ఉంది కదా, ఎలా ముద్ద అవుతుంది, మీరు ఎలా బచ్చాలు చేస్తారో అని అనుకుంటారేమో. ఇప్పుడు చూపిస్తాను. ఇది పిండి అంతా ఇలా కలుపుకున్నాం కదా కింది మీదకి. దీంట్లో హాట్ వాటర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టాలి. ఇలా కలిసిపోతుంది అనమాట. కొంచెం తక్కువ పడితే వాటర్ పోసుకోవచ్చు మీరు. వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి, కానీ గట్టిగానే కలుపుకోవాలండి. 2 స్పూన్ల కంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెం వేసి పడుతున్నాను. ఓకే అండి, ఇలా అయింది, ముద్దగా అయింది. ఇప్పుడు తీసేసుకుంటున్నాను అంత పిండి ఇలాగ. ఓకే అండి, రాసుకొని ఇలా వేసుకోవాలి. ఓకే అండి, అన్నీ ఇలాగ కాల్చుకోవాలి. ఓకేనండి, పల్లీల బచ్చాలన్నీ ఇలా చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సంక్రాంతి పండుగకి మా అత్తయ్య వాళ్ళ ఊళ్ళో ఇలా చేస్తారనమాట. మేము ఇలా చేసుకుంటాం.